దేశంలో గ్యాస్ ధర పెంచటాన్ని నిరసిస్తూ వనపర్తి అంబేద్కర్ చౌక్లో సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్కు దండ వేసి కట్టెల పొయ్యిపై వంట చేసి వినూత్న నిరసన తెలిపారు. మోడీ పాలనకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం పేరుతో వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 60, వాణిజ్య సిలిండర్ ధరను రూ.115కు పెంచటం బీజేపీ నరేంద్ర మోడీ పాలనా వైఫల్యానికి నిదర్శనమని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా గౌరవ అధ్యక్షురాలు కళావతమ్మ, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ పట్టణ కన్వీనర్ జయమ్మ విమర్శించారు. ట్రంప్ తనకు దోస్తునని గొప్పలు చెబుతున్న నరేంద్ర మోడీ ఎందుకు యుద్ధాన్ని నివారించడం లేదని, గ్యాస్ ధరలను ఎందుకు సామాన్యులు మోయలేనంతగా పెంచుతున్నారని విమర్శించారు. గ్యాస్ దొరికే పరిస్థితి లేక హోటళ్లు గ్యాస్తో చేస్తే ఉత్పత్తులన్నీ ఆగిపోయి దేశం అస్తవ్యస్తంగా మారిందన్నారు. దేశంలో ఎక్కడ గ్యాస్ దొరకకపోయినా కొరతలేదని బుకాయిస్తున్న అబద్ధాల నరేంద్ర మోడీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ను తగినంత నిలువ చేసుకోలేని అసమర్థుడైన మోడీ గద్దె దిగాలని డిమాండ్ చేశారు. పెరిగే ధరలకు హద్దే లేదు, ఏలేవానికి బుద్దే లేదు, పెరిగిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ధరల పెరుగుదలపై రికార్డు చేసి వినిపించిన పాటలు ప్రజలను ఆకర్షించాయి. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా గౌరవ అధ్యక్షురాలు, మాజీ కార్యదర్శి కళావతమ్మ, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ పట్టణ కన్వీనర్ జయమ్మ తదితరులు మాట్లాడగా, తెల్ల రాళ్లపల్లి మాజీ ఉప సర్పంచ్ కాకం బాలస్వామి, చిన్న కురుమన్న, ఎర్రకురుమన్న, పరుత్వినాదం, రమణ, వంశీ, వెంకటమ్మ, జ్యోతి, సుప్రియ, ఖాసీం బి, ఖాజా, అలివేల, మైనూస్ తదితరులు పాల్గొన్నారు. వాటి మీద యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళ దగ్గర దోచుకుపోయేటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. వాళ్లకు, అలాంటి వ్యక్తులకు వత్తాసు పలుకుతున్నటువంటి ఈ మోడీ ముందు చూపు లేకుండా గ్యాస్ సిలిండర్లను కూడా నిల్వ ఉంచుకోకుండా ఒక కనీసము 6 నెలల నుంచి సంవత్సరం వరకు సరిపడే గ్యాస్లు నిల్వ ఉంచుకునేటువంటి ఈ యొక్క దేశ పరిస్థితి. అలాంటిది వారం 10 రోజుల నుంచి యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో కొన్ని మన దేశానికి రావాల్సినటువంటి గ్యాస్ ముడి చమురు మొత్తము కూడా ఆ నౌకలను నిలిపివేయడం ద్వారా, ధ్వంసం చేయడం ద్వారా మన యొక్క దేశానికి రావాల్సినటువంటి ముడి చమురు ఆయిల్ మొత్తం కూడా నిలిచిపోయింది. అయితే నిలిచిపోయిందని చెప్పి యుద్ధానికి సాగు చెప్పి గ్యాస్ సిలిండర్ ధరను అమాంతంగా ఇప్పుడు దీపం పథకం కింద వంటింట్లో వాడేటువంటి చిన్న సిలిండర్లను మొత్తాన్ని కూడా 50 రూపాయల చొప్పున, అదేవిధంగా వాణిజ్య సిలిండర్లను 115 రూపాయలకు పెంచి ఈరోజు గ్యాస్ కొరత వారం తిరగక ముందుకే మళ్ళా గ్యాస్ కొరతతోన ఎవరికి గ్యాస్ దొరికేటువంటి పరిస్థితి లేక దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్లు బంద్ కావడం వల్ల అనేక కంపెనీలు, గ్లాస్ కంపెనీలు కానీ, గ్యాస్ తో నడిచేటువంటి కంపెనీలు కానీ, అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి ఎరువుల తయారీలో కూడా గ్యాస్ సిలిండర్లు ఉపయోగపడతాయంట. వాటిని కానీ, ఈ హోటల్స్ కానీ, ఈ విధంగా నడుస్తున్నటువంటి గ్యాస్ మీద ఆధారపడి నడిచేటువంటి అన్ని కూడా ఈరోజు ఆగిపోయినాయి. వీటిని చూసుకుంటూ ఈ యొక్క మోడీ, అయ్యా నేను ఛాయ్ చేసుకుంటా, ప్రధానైనా ఛాయ్ చేసేటప్పుడు నేను మోరీలో పోయేటువంటి, మురుగు కాలువలో పోయేటువంటి నీళ్ళ దగ్గర మురుగు నీళ్ళతో గ్యాస్ తయారు చేసుకొని నేను ఛాయ్ చేసి అమ్మినా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన 2017-18లో ఈ మాట చెప్పిండు. మళ్ళీ ఇన్ని రోజుల నుంచి మురుగు నీళ్ళతో ఎందుకు గ్యాస్ ను ఉత్పత్తి చేయలేదు, ఎందుకు ఈ కళ్ళబల్లి మాటలు చెప్తున్నాడు. దేశాన్ని పరిపాలించడానికి ఆయన
ఆయన చేత కాకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా అప్పగించాలి. ఈ యొక్క అసమర్థ మోడీ ఈ యొక్క దేశాన్ని చిన్న భిన్నం చేస్తూ ఈ రోజు తిరోగమన స్థితికి తీసుకుపోతూ వెనక్కి ఈ యొక్క భవిష్యత్తులో అభివృద్ధి చెందాల్సినటువంటి దేశాన్ని ఒక 50 సంవత్సరాలు వెనకలికి తీసుకుపోయేటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తుంది. ఈయన 12 ఏళ్ళు 13 ఏళ్ల నుంచి ఈయన పరిపాలన కొనసాగిస్తుంటే అయినా కూడా ఇప్పటికీ కూడా దేశ అభివృద్ధిలో కుంటుబడి రూపాయి విలువ మొత్తము పాతాళానికి పడిపోయి మొత్తము కూడా తిరోగమన దిశలో ఈ యొక్క దేశ అభివృద్ధి పయనిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. మాటలకు మాత్రమే వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టి అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ ఈ రోజు ఏదన్నా పెట్రోల్ ధరలు పెరిగినాయంటే జై శ్రీరామ్, డీజిల్ ధరలు పెరిగినాయంటే జై శ్రీరామ్, గ్యాస్ ధరలు పెరిగినాయంటే జై శ్రీరామ్. ఏం చెప్పినా కూడా దేశంలో ఏ విపత్తు జరిగినా ఏం జరిగినా కూడా అన్నిటికీ మంత్రం ఒకటి నేర్చుకున్నారు, జై శ్రీరామ్ అని. 80% హిందువులు ఉన్నటువంటి దేశము 80% హిందువుల కోసము బీజేపీ పార్టీ అధికారంలో ఉండాలని చెప్పి మాట్లాడుతుంటారు. అలాంటి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది 13 ఏళ్ల నుంచి అధికారంలో ఉండి ఈ రోజు హిందువుల మీద ఎంత భారం మోపిందని తెలియదా? 80% హిందువులే కదా ఈ రోజు భారం మోసేది, హిందువులే కదా పేదరికంలోకి వెళ్ళిపోయేది, హిందువులే కదా అభివృద్ధికి కుట్టుబడేది. ఈ విషయము ప్రజలు గమనిస్తలేరా? అందరూ కూడా భవిష్యత్తులో మీకు పుట్టగతులు ఉండవు. పేద మధ్య తరగతి కుటుంబాలలో ఈ రోజు వంట చేసుకొని తినే పరిస్థితి లేదు. అంతేకాకుండా కొంతమందితోన ఈ యొక్క పేడు ఆర్టికల్స్ లాగా కొంతమంది ఆడవాళ్ళని పెట్టి వాళ్ళ బీజేపీ మహిళలు మొన్న చెప్తున్నారు, ఒక వీడియోలో సోషల్ మీడియాలో చెప్తున్నారు, మేము 5,000 రూపాయలు సిలిండర్ అయినా మేము సిలిండర్ కొంటాము, మోడీనే గెలిపిస్తామంటున్నారు. 500-1000 రూపాయలు లీటరు అయినా పెట్రోల్ మేము పోసుకుంటాము, మోడీనే గెలిపిస్తామని చెప్పి ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తుంటారు. నిజానికి ప్రజల మధ్యలో ఉంది. మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు ఎన్ని రోజులు నడవవు. మీరు రానున్న రోజుల్లో భవిష్యత్తులో మీకు పుట్టగతుల్లో కూడా పోతారు, మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తారు ఈ ప్రజలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఈ యొక్క NUPW జిల్లా గౌరవ అధ్యక్షురాలు